హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ. ఫ్రెండ్స్, ఈరోజు మేము తాడేపల్లిగూడెంకి వచ్చాము. తాడేపల్లిగూడెం మెటాఫోర్స్ ప్లాన్ ప్రజెంటేషన్స్ చేయడానికి వచ్చామన్నట్టు. చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడే లంచ్ చేసుకున్నాము. ఇక్కడ ఆపోజిట్లో రొయ్యల చెరువు ఉందంటే చూడడానికి వచ్చామన్నట్టు. ఫ్రెండ్స్, ఒకసారి హాయ్ చెప్పండి. చేపల చెరువు దగ్గర ఉన్నాం లైవ్లో. రొయ్యల చెరువు ఇంకోటి మైకు. సో ఎంత బాగుంది అమరన్న, సూపర్. ఇప్పుడు ఇందాకేమో చెప్పినామన్నా, ఇట్లా చుట్టూ నీళ్ళుండి ఐలాండ్ లెక్క దీపం సూపర్. ఇలా రొయ్యలు ఉన్నాయి. ఇలా ఇప్పుడు సంతోష్ సార్, ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లా పెడతారు? ఇది ఆక్సిజన్ లాగా మనకి అక్వేరియం లో గుర్తుందండి. ఆక్సిజన్ లెవెల్స్ అంతా వాటర్ కనిపిస్తలేవు మరి రొయ్యలు కూడా. ఇవి కూడా చిన్న పిల్లలేనా? చిన్న పిల్లలు తెచ్చేస్తారు. కానీ ఇన్కమ్ ఎంత రాబడి ఎంత ఉంటుందో రిస్క్ అంత ఉంటుంది. దారాలు మరి ఎందుకు కట్టిర్రు అంటే ఇక్కడ ఇప్పుడు ఇది మన దగ్గరే తింటారా సార్, లేకపోతే వేరే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారా? ఓకే. నెల్లూరు ఏమో చేపలు, నెల్లూరుకా ఫుల్ చేపలు, ఓన్లీ చేపలేక వాళ్ళు ఎక్కువ. గోదావరి పరివారం అంతా కూడా రొయ్యలు. వ్యవసాయ భూములు సార్. ఓకే. వ్యవసాయ భూముల్ని ఇప్పుడు లీజులకు ఇచ్చేసి ఇట్లా తవ్వి, ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకా బోర్ వాటర్ లేకపోతే కాలువ వాటర్. బోర్ వాటర్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మధ్యలో అటు ఇటు రొయ్యలకు చేపల ఫుడ్ లో ఏంటి సార్, విటమిన్స్ లేకపోతే ఇంకా బాగుంది మంచిగా. ఏమి లాభం ఏముంది శరీరానికి మానవుడికి? బాలకృష్ణ సార్తో మాట్లాడినప్పుడు చెప్పినంటే చేపలు ఎక్కువ టైం పడుతుంది ఏది పెరగడానికి, కానీ గ్రోత్ కావడం ఎక్కువ టైం తీసుకుంటాం. ఓకే. తక్కువ ప్రాఫిట్ మరి. ఓకే. కానీ తక్కువ రిస్క్ కదా, లేకపోతే నేచురల్ ఎక్కువ లాభం. చేపలు లేవు, రొయ్యలు లేవు. సో మనిషి ఆరోగ్యానికి కూడా రొయ్యలు కొద్దిగా అంటే జీరో ఫ్యాట్. ఓకే. సంతోష్ సార్, స్కూల్లో ఎన్ని సంవత్సరాలు పనిచేసావు సార్ నువ్వు? 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు స్కూల్లో పనిచేసినప్పుడు ఎప్పుడైనా ఇట్లా టైం ఫ్రీడమ్ దొరికిందా? టైం ఫ్రీడమ్ అంటే ఏదైనా లీజర్ పీరియడ్ ఉంటే పిల్లలతో తప్ప ఇట్లా బయట తిరిగి ఒకరోజు 2 రోజులు మనకి ఇష్టమైన ప్రాంతానికి, మనకి ఇష్టమైన మనుషులను కలవడానికి వెళ్ళడానికి అట్లా మేనేజ్మెంట్ ఒప్పుకొని సెలవులు ఇచ్చేదా? ఎప్పుడో ఇది అడిగేవాళ్ళ సార్ ఎప్పుడన్నా సెలవు కావాలని? అడగాలంటే అది చాలా ఉంటాయి కదా సార్. ఎగ్జామ్స్ అనో, పోర్షన్ అనో, ఓకే, సిలబస్ ఉందనో, ఓకే, చాలా ఉంటది. అయితే 17 సంవత్సరాలు అన్నారు కదా సార్. 17 సంవత్సరాల క్రితం ఫస్ట్ నేను జాబ్ లోకి ఎంటర్ అయినప్పుడు నా జీతం 3,500. ఓకే. 3,500 నుంచి నా జీతం 60,000 అవ్వడానికి 17 సంవత్సరాలు టైం పట్టాను. ఓకే. అదే 3,500 తోటి మెటాఫోర్స్ ఎంటర్ అయ్యి 20 నెలల్లో చూడండి దాదాపు 30 లక్షలు. అసలు సో మెయిన్ గా ఈరోజు మనం టైం ఫ్రీడమ్ గురించి మాట్లాడదాం సార్. మీరు 17 ఏళ్ళు జాబ్ చేశారు. 1 సంవత్సరంన్నర నుంచి 2 years నుంచి మనము నెట్వర్క్ ఫుల్ టైం చేస్తున్నారు కదా. మీకు ఏమనిపిస్తుంది టైం ఫ్రీడమ్ అంటే? రియాలిటీగా మెట్రాఫోర్స్లోకి వచ్చిన తర్వాత అంటే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనపడుతుంది సార్? ఇప్పుడు మనం చూడండి, భీమవరం ఈ ప్రాంతానికి వచ్చినాం కదా, ఇంత సీనరీ ఎంజాయ్ చేయాలంటే టైం కట్టుకొని, డబ్బులు పెట్టుకొని, పని కట్టుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసిపోవాలి. కానీ మనం వచ్చింది ఆ పని మీద కాదు, బిజినెస్ పని మీద వచ్చినాం. అవును. బిజినెస్ అవుతుంది. ఉదయం నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటిది? అన్ని రకాల ఫ్రీడమ్ ఉంటుంది నెట్వర్క్ మార్కెట్. కాకపోతే
కరెక్ట్ ప్రాజెక్ట్ తగలాలి, కరెక్ట్ ప్రాజెక్ట్ చూస్ సో చేసుకోవాలి. ఎన్ని రకాల మనుషులతో మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది మనకు? ఎన్ని రకాలు, అన్ని రకాల ప్రాంతాలు కూడా తిరగడానికి. డిఫరెంట్ జాబ్ చేసేవాళ్ళు, అవును సార్. డిఫరెంట్ బిజినెస్ చేసేవాళ్ళు, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ రాష్ట్రాలు. ఓకే. ఇంత అవకాశం రాదు సార్. అది ఎలా ఉంటది అంటే జాబ్ అనేది కోళ్ళగంప కింద ఉన్నట్టే. అవును. ఇది అట్లా కాదు, పొద్దున అడుగులు తిరిగి కోళ్ళ లెక్క అన్నట్టు. ఎటు కావాలో అటు వెళ్ళి మనకి ఏది కావాలో చేసుకోవాలి. అవును. సో ఇప్పుడు మన రాకేష్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, తను కూడా జాబ్ చేసిండు సార్ నాకు తెలిసి. ఇంతకు ముందు జాబ్ చేసి అప్పటికే ఒక 45,000-50,000 దాకా రీచ్ అయ్యాడు. కానీ నెట్వర్క్ తెలిసిన తర్వాత ఇక జాబ్ చేయలే. ఇవాళ ఫుల్ టైం నెట్వర్క్ చేస్తున్నాడు. ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో అదే డిస్కషన్ జరుగుతుంటది అనమాట. సార్ మనకి ఇంత టైం ఫ్రీడమ్ ఉండేదా జాబ్ చేస్తే? నేను కూడా చాలా చేసి వచ్చాను. సో ఇంత టైం ఫ్రీడమ్ ఉండేదా? మనకి ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చిన పనులు చేయడానికి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి అది నెట్వర్క్ మాత్రమే సాధ్యం సార్. మనం అందుకోసమే నెట్వర్క్ చేస్తాము అని ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంటది. సో యుగేందర్ సార్ ఉన్నాడు. యుగేందర్ సార్ మైక్ పట్టుకోండి సార్. ఇక్కడ అకౌంటెంట్ గా. సో ఈ రోజు రేపు సెలవు పెట్టించినావు కదా? అవును సార్. ఎంత కష్టమైంది సెలవు పెట్టడానికి? సెలవు పెట్టాలంటే చాలా మైండ్ ఆలోచిస్తాను సార్. ఈయన ఏమంటాడో, ఇస్తాడా, అసలు ఇవ్వడా, లీవ్ ఇస్తాడా, ఏమంటాడా అని ఒక భయం ఉంటుంది సార్ నాకైతే. అవును. సో అది అందరికీ ఉంటది, ఎంప్లాయ్ అన్న ప్రతి ఒక్కరికి. అది నాకు కూడా ఉంది. ఓకే. సో ఇచ్చారు ఎట్టగలకు, నేను కావాలని అనుకున్నా, అది కూడా జరిగింది. ఓకే. సో ఇప్పుడు మేము తిరుగుతున్నాం కదా సార్, మేము రెగ్యులర్ గా తిరుగుతుంటే వాట్సాప్ లో చూస్తూ ఉంటారు కదా, మీరేమో జాబ్ లో ఉంటారు. అవును సార్. ఏమనిపిస్తుంటది మీకు? మీలాగా మేము తిరగాలి అనుకుంటాం సార్. ఇంతకు ముందు నేను నెట్వర్క్ లో ప్రొడక్ట్ బేస్, ప్రతి నెట్వర్కర్ ప్రొడక్ట్ బేస్ లోనే వర్క్ చేస్తారు. ఓకే. సో అప్పుడు నేను షేప్ షాప్ అన్న కంపెనీలో చేసినప్పుడు అక్కడ సిస్టమ్ ఉంది, కానీ మంచి నాలెడ్జ్ అన్ని సంపాదించాం. కానీ అక్కడ టైం ఫ్రీడమ్, ఎంజాయ్మెంట్ ఇలా చెప్తారు. కానీ అవన్నీ ఇందులో చూస్తున్నాం సార్. మిమ్మల్ని చూస్తుంటే అప్పుడు నేను జాబ్ రిజైన్ చేసి 3 సంవత్సరాలు కరోనా టైంలో ఇంట్లో కూర్చున్నా. అదేదో ఇప్పుడు చేస్తుంటే భలే ఉండేదిరా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు సంతోష్ సార్ మిమ్మల్ని చూస్తుంటే, సంతోష్ సార్ ఏమో జాబ్, అవును సార్, మళ్ళీ ఫుల్ టైం వచ్చేసాడు, చేస్తున్నాడు ఆఫర్స్ లో. సార్ అదే సార్, నెట్వర్క్ లో ఏంటంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాము, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది. అంటే ఈ రెండు రావాలంటే కొంతకాలం అయితే కష్టపడాలి, తప్పదు. సెట్ అయ్యే వరకు కష్టపడాలి. అంటే సెట్ అయ్యే వరకు అంటే టీమ్ సెట్. సో నెట్వర్క్ లో 2 రకాలుగా ఉంటారు సార్. ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, టీమ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. టీమ్ కనుక ఒక్కసారి సెట్ అయింది అనుకోండి, మనకు కావాల్సిన టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్ని దొరికిపోతాయి అనమాట. సో నో ప్రాబ్లం, అందరము ఫుల్ టైం చేయాలని ఏం లేదు, కానీ తేడా మాత్రం కంపల్సరీ కనపడుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఒకటే సార్, ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అన్నది లేవు. ఇంతకు ముందు చేసినా ఒకడు ఆపరేట్ చేయడం, వాళ్ళ కంట్రోల్ లోనే ఉండడం జరిగింది. ఇది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్. ఇలాంటి సిస్టమ్ నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సో దాంట్లో జాబులు కూడా రెండు రకాలుగా ఉంటాయి సార్. ఇప్పుడు మీరేమో ఒకరి దగ్గర జాబ్ చేస్తారు కదా. అవును సార్. మన అమరన్నని తీసుకుందాం. అమరన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్, వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్. అవునండి. అక్కడ ఆర్డర్ ఉంటేనేమో పోతాడు, లేకపోతే నెట్వర్క్ చేస్తాడు. అవునండి. ఒకప్పుడు ఎట్లుండేదంటే, స్టార్టింగ్ లో నాకు పరిచయం అయినప్పుడు చెప్తుండే, అన్న నాది ఫుల్ టైము వీడియోగ్రాఫ్ చేస్తాను, ఫుల్ టైము, నెట్వర్క్ పార్ట్ టైం చేస్తాను అన్నాడు. అవును. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నెట్వర్క్ ఫుల్ టైం అయిపోయి వీడియో పార్ట్ టైం అయిపోయింది. ఎప్పుడైతే కొద్దిగా ఇక్కడ కొద్దిగా సెట్ అవుతున్నాడో అట్లా వచ్చేస్తుంది అన్నాడు ఫీలింగ్ అనమాట. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండట్లే, పోతే అటు పోవాలా లేకపోతే ఇటు రావాలా. నేనే నమ్మశక్యంగా లేదు సార్. మనం ఇంతకుముందు చేసిన దాంట్లో మంత్లీ 2,000-3,000 వస్తే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మంత్లీ నాది 70,000 ఇప్పటి వరకు. ఈ మంత్ లో 75,000 వరకు వచ్చింది. ఇంకా ఈ రోజు కూడా వచ్చింది. లెక్కేసుకుంటే 80,000 అరౌండ్ పైన వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు 21వ తారీఖే కదా? అవును సార్. ఇంకా 10 రోజులు టైం ఉంది. 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో 1 lakh దాటేస్తుంది నాది. సూపర్. మార్చ్ లో మీ ఇన్కమ్ 1 lakh దాటుతుంది. అక్కడ జాబ్ ఎంత వస్తుంది సార్ మీకు? నాకు అక్కడ 35 సార్. 35. నో ప్రాబ్లం. మెటాఫోర్స్ లో ఖచ్చితంగా మనం మంచిగా సెట్ అవుతాము.
తిరగాలి, ఇంకా బాగా ఏరియాలు తిరగాలి సార్. మంచి ఏరియా. ఈ రోజు నా ఫ్రెండ్ ద్వారా వచ్చాం ఈ ఏరియా. మీ ఊరు కూడా ఇక్కడ దగ్గరే కదా సార్? ఇక్కడ జస్ట్ 25 కిలోమీటర్స్ ఉంది సార్. ఓకే. సో నా ఫ్రెండ్ ద్వారా ఇంత అవకాశం వచ్చింది ఈ రోజు. నా ఫ్రెండ్ ద్వారా. ఓకే. సో ఒక వేస్ట్ ఒక బెస్ట్ గా అప్లై ఇస్తాడని అంటారు నెట్వర్క్ లో. నాకు వేస్ట్ ఒక ఫ్రెండ్ అంటే అతను నెగిటివ్ గా ఉన్న ఒక పాజిటివ్ నెట్వర్క్ ఇచ్చాడు నాకు. సో అతను మంచి పొజిషన్ లో ఉన్నాడు. అతని ద్వారా ఈ రోజున ఒక 15 మంది వరకు వచ్చారు ఈ రోజు. చాలా బాగుంది ఈ రోజు. రాకేష్ సార్ ఒకసారి ఇట్రా, రాకేష్ సార్ తో కూడా మాట్లాడదాం. సో నా అప్లై ఇది ఇస్తాడు. రాకేష్ సార్ కూడా జాబ్ చేసిండు. జాబ్ చేసినప్పుడు టైం ఫ్రీడమ్ కు నెట్వర్క్ లోకి వచ్చినాక టైం ఫ్రీడమ్ కు డిఫరెన్స్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. నా దృష్టిలో జాబ్ తప్పు కాదు సార్, కాకపోతే మనం సర్వైవ్ అవ్వడానికి జాబ్ చేస్తాం అంతేగాని మన లైఫ్ సెటిల్ కావాలన్నా, మన డ్రీమ్స్ అన్న అచీవ్మెంట్ కావాలన్నా, నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి. అసలు జాబ్ చేసినట్టు ఎవరైనా కోటీశ్వరుడు అయినా సార్ ఇండియాలో ఇప్పటిదాకా? కాలేరు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. జాబులు ఇచ్చేవాడు కోటీశ్వరులు అయ్యిండు. కాకపోతే నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను. చిన్న ఏజ్లోనే చాలా కష్టాలు పడ్డాను సార్ నేను కూడా. ఫ్యామిలీ పరంగా, సిచ్యువేషన్ పరంగా కావచ్చు, పొలాలలో పత్తి వేయడం కావచ్చు, నాట్లు వేయడం కావచ్చు, 100 రూపాయల కూలీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే వర్క్ చేసుకుంటూ వచ్చిన కష్టపడ్డాము. ఎంతో మంది గ్రామాల్లో, తెలంగాణ ఆంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు కూడా వాళ్ళ స్కూలు కాలేజీకి పోయిన పని అంతా వ్యవసాయం చేస్తారు. డిగ్రీ వరకు చిట్ ఫండ్స్లలో, మరి మొబైల్ షాప్స్లలో, అండ్ పెద్ద పెద్ద క్లాత్ స్టోర్స్లలో, షాపింగ్ మాల్స్లలో అన్నిటిలో వర్క్ చేసిన. కాకపోతే అన్నిటిలో వాళ్ళ కోపం వచ్చినా నేనే పోయినా, నా కోపం వచ్చినా నేనే పోయినా. టైం ఫ్రీడమ్ ఉండదు, మనీ ఫ్రీడమ్ ఉండదు. ఇక్కడ ఇంకో 4 రోజులు లీవ్ కావాలంటే లీవ్ ఇస్తాడేమో, శాలరీ కట్ చేస్తాడు. పదే అడిగినాం అనుకో జాబ్ లోంచి వీకేస్తాడు. నువ్వు కాకపోతే ఇంకోటి రూపాయి అంటాడు. సో ఆ లైఫ్ నాకు నచ్చలేదు. అంటే నాకున్న డ్రీమ్స్ కి, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్స్ కి నాకు సెట్ కావాలి అని చెప్పేసి నేను 2017లోనే నెట్వర్క్ లోకి ఫుల్ టైం దిగేసిన. సో ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను రాజకీయాలకు రాకముందు జాబులు చేస్తుంటే, కానీ అప్పుడే రాజకీయాలు మీటింగ్స్ ఉన్నప్పుడల్లా డుమ్మ కొట్టిపోతుంటాయి. పోయినప్పుడల్లా అబద్ధం చెప్పాలి కదా. అబద్ధం ఎట్లా చెప్పాలి? ఒక రోజు మా తాత చచ్చిపోయిందని, అమ్మమ్మ చచ్చిపోయిందని, నానమ్మ చచ్చిపోయిందని ఎట్లా చెప్తుంటే ఆఖరికి ఒకసారి వాడు 5 సార్లు 6వ సారి చూసి ఏమన్నాడు తెలుసా? మీ బంధువులలో చచ్చిపోయే వాళ్ళందరూ అయిపోయిర్రా, అయిపోతే ఉద్యోగం ఇస్తా లేకపోతే ఇయ్యాలన్నాడు. అంటే అలాంటి పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు. సిచ్యువేషన్ కూడా బాగా ఎవరికి చేస్తున్న జాబ్ కి, చదువుకున్న చదువుకి, చేసే జాబ్ కి సంబంధం లేదు. ఇంకోటి 1,00,000 రూపాయల శాలరీ ఉన్నా సరిపోవట్లేదు. ఎందుకంటే 1,00,000 రూపాయలు సంపాదించేవాడు 1,00,000 రూపాయల తగ్గట్టే మెయింటైన్ చేస్తాడు. 10,000 సంపాదించిన వాడు 10,000 తగ్గట్టే. 15-20 సంవత్సరాల క్రితము హైదరాబాద్ లాంటి నగరంలో మిడిల్ క్లాస్ అంటే 1,00,000 రూపాయలు సంపాదించేవాడు మిడిల్ క్లాస్. అది ఇవాళ 1,00,000 రూపాయలు అసలు ఏం సరిపోవట్లేదు సార్. సరిపోవట్లేదు. కనీసం ఒక 3-4 లక్షలు సంపాదిస్తే కానీ వాడు సరిపెట్టుకుంటున్నారు అంతే. ఒక 3-4 లాక్స్ సంపాదిస్తే తప్ప. సో నేను మాత్రం ఒకటే చెప్పగలను రాకేష్ సార్, ఆలోచించండి అందరూ. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా టైం ఫ్రీడమ్ ఇస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. మెటాఫోర్స్ లాంటి మంచి ప్రాజెక్టును మనం వాడుకోవడం వల్ల టైం ఫ్రీడమ్ పొందొచ్చు, మనీ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు, రెస్పెక్ట్ పొందొచ్చు, ఎంజాయ్మెంట్, మన డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవచ్చు అంతే. సో మనకు ఇష్టమైన ప్రాంతాలు తిరగొచ్చు, ఇష్టమైన మనుషులను కలవచ్చు. సో ఇది అనమాట ఈరోజు వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రమ్ ఎక్కడున్నాం మనం? తాడేపల్లి. ఈరోజు యుగేందర్ సార్ టీం ఇన్వైట్ చేస్తే వచ్చారు అనమాట రొయ్యల చెరువు దగ్గర. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై మెటాఫోర్స్.